నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లడ్డూను 55,400 రూపాయలకు నూతన కమిటీ డైరెక్టర్ లక్కోజీ ఓంకార్ దక్కించుకున్నారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ మద్ది నారాయణరావు, మాటూరి సిద్ధార్థ ఉత్సవ కమిటీ భక్తులకు సహకరించారు. మద్ది వెంకట శివప్రసాద్, సత్యవాణి, పెద్దమల్లు బదరీ నారాయణ, రాధికాదేవి, చిట్టూరి సీతారాం, లలితాదేవి దంపతుల చేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. నల్లమందు సందు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి స్వామివారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చిన అనంతరం కళ్యాణం జరిగింది. ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకుడు పంచాంగం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యంలో జరిపించారు. కన్నుల పండుగగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, నల్లం ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం విఘ్నేశ్వరాయనమ. గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 5వ రోజు నన్నమల సందులో వేచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఏడాది వెంకటేశ్వరం కళ్యాణం చేయడం మాకు ఆనవాయితీ. అలాగే ఈరోజు వెంకటేశ్వరం కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి, రంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చి ఇప్పుడు దాకా ఈ కళ్యాణంలో పాల్గొని లడ్డూ పాట తన సమక్షంలోనే జరిగిందండి. మన కొత్తగా ఎలక్ట్ అయిన డైరెక్టర్ మన లక్కోజీ గారు 55,400కి ఈ లడ్డు పాట తీసుకున్నారండి. ఇది చాలా శుభ పరిణామం అండి. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ లడ్డు పాట ఎవరికి రాదండి. గత కొన్నాళ్ళుగా ఈ పాట ఇక్కడ చాలా ఘనంగా చాలా బాగా జరుగుతుందండి. ఈ నవరాత్రులు 9 రోజులు చేసిన విశిష్ట పూజలంతా ఈ లడ్డూలో ఉంటుందని ఇక్కడ జనం నమ్మకం అండి. ఎప్పుడు కూడా ఈ వీధిలో ఎక్కువ పాడుకుంటారు. అలాగే ఈ వీధిలో ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నామైనా లక్కోజీ గారు పాడుకోవడం మాకు చాలా అదృష్టంగా ఉందండి. అందరికీ తెలుసున్న నాలం భీమరాజు వీధి అతి పురాతనమైన శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి దేవస్థానంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రుల్లో భాగంగా ఆదివారాన్ని ఎంచుకొని వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవేతంగా చేస్తారు. దీనికి నల్లమన్ సందులో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమని మేము ఊరేగింపుగా తీసుకొచ్చి అదే పురోహితులతో ఇక్కడ సుమారు 25 మంది జంటలు ఎంతో నిష్టగా దీన్ని జరుపుకుంటారు. అందులో భాగంగానే ఇవాళ మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అలాగే నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా వచ్చి సుమారు గంట సేపు సమయం వెచ్చించి లడ్డూ పాటంతా కూడా ప్రత్యక్షంగా ఇక్కడ కన్నుల పండగగా ఎలా జరుగుతుందో ఆయనే కల్లారా చూస్తూ ఇక్కడ నూతనంగా కమిటీ ఏర్పడిన చైర్మన్ మద్ది నారాయణరావు గారు, అలాగే